హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మీకు ఒక 20 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. సో ఇవి ఫేజ్ 1కి సంబంధించిన డౌట్స్ అండ్ అలాగే ఫేజ్ 2కి సంబంధించిన డౌట్స్ అండ్ లాస్ట్ది చాలా ఇంపార్టెంట్ ఫీ పేమెంట్ డౌట్స్. సో పేమెంట్ అప్పుడు మీకు వచ్చే డౌట్స్. ఈ డౌట్స్లో మీకు ఆల్రెడీ కొన్ని డౌట్స్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ కొన్ని రాబోతాయి. సో ఇప్పుడు ఇవన్నీ మీకు ఒక క్లారిటీ ఉంటే అప్పుడు మీరు ఫేజ్ 1లో ప్రాపర్గా పార్టిసిపేట్ చేయగలుగుతారు. ఫేజ్ 2లో ఏం జరగబోతుంది అండ్ అలాగే పేమెంట్ అప్పుడు ఏం జరగబోతుంది అంటే మీకు ముందుగానే తెలిస్తే ఫేజ్ 1లో చాలా జాగ్రత్తగా మీరు పార్టిసిపేట్ చేస్తారు. ఈ 20 క్వశ్చన్స్ ఖచ్చితంగా అటు పేరెంట్స్ సైడ్ నుంచి స్టూడెంట్ సైడ్ నుంచి ఇద్దరికి సంబంధించిన డౌట్స్ని మేము ఇందులో పొందుపరిచాము. సో అటు పేరెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి అండ్ స్టూడెంట్స్కి కూడా చాలా కన్ఫ్యూషన్స్ ఉంటాయి. ఆ రెండు కలగలిపి మేము ఇక్కడ మీకు ఈ అన్ని 20 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇస్తున్నాము. సో ఖచ్చితంగా లాస్ట్ దాకా వీడియో చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఎవరికైతే కౌన్సిలింగ్ పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. సో మనం ఇక్కడ చూసుకుంటే ఫేజ్ 1కి సంబంధించిన డౌట్స్ ఫస్ట్ మాట్లాడుకుందాం. సో కాలేజ్ ముఖ్యమా, బ్రాంచ్ ముఖ్యమా? ప్రతి స్టూడెంట్కి ఎక్కువగా ఇక వచ్చే క్వశ్చన్ ఇదే. సో మేము కాలేజ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా, బ్రాంచ్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలా? సో పర్టిక్యులర్ బ్రాంచ్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు బ్రాంచ్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సాఫ్ట్వేర్ అవ్వాలని ఉంది అంటే సో సిఎస్సికి ఖచ్చితంగా, లేదా సిఎస్ సంబంధించిన స్పెషలైజేషన్ సిఎస్ఎం ఉండొచ్చు, సిఎస్బి ఉండొచ్చు, వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే. సో అలా కాదు నాకు ఇదే బ్రాంచ్ చేయాలని కానీ లేదా ఇదే ఫీల్డ్కి వెళ్ళాలని కానీ ఏమీ ఫిక్సేషన్ లేదు అంటే మాత్రం అప్పుడు మీరు కాలేజ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. సో మీ ఫ్యూచర్ పట్ల మీకు ఓకే నాకు ఇదే ఫీల్డ్ అని ఒక ఫిక్సేషన్ ఉంటే మాత్రం బ్రాంచ్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. లేదు అలాంటి ఫిక్సేషన్ ఏం లేదు, నాకు ఏదైనా పర్లేదు అన్న ఉద్దేశం ఉంటే కనుక కాలేజ్కే ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడు టాప్ ప్రయారిటీ మీరు మంచి మంచి కాలేజ్ పెట్టుకోవాలి. లో కాలేజ్లో అసలు సిఎస్ కానీ సిఎస్ఎం కానీ యావరేజ్ కాలేజ్లో గుడ్ కాలేజ్ పెట్టుకోకూడదు. సో అట్లా మీ యొక్క మైండ్ సెట్ బట్టి ఈ డెసిషన్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ది మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్కి మనకి ఎన్ని సీట్స్ ఇస్తారు? సో చాలామంది అడుగుతారు, సార్ 100 పెట్టుకుంటే 1, 200 పెట్టుకుంటే 2 అలా ఏమి ఇస్తారా, అసలు ఎన్ని ఇస్తారో అని అడుగుతున్నారు. సో మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్కి ఓన్లీ ఒక్క సీటే వస్తారు. అది కూడా మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్లో మనకి ఎలిజిబిలిటీ ఉంటేనే. సో మనకన్నా ముందు వాళ్ళతో ఆ సీట్స్ ఫిల్ అయిపోయినాయి అనుకోండి, అప్పుడు మనకి సీటే ఉండదు. అలా కాదు, మనం పెట్టుకున్న ఆప్షన్, సపోజ్ ఒక స్టూడెంట్ 150 ఆప్షన్స్ పెట్టుకున్నాడు అనుకోండి, అతనికి కూడా ఒకటే సీట్ ఇస్తారు. ఒక అతను 200 ఆప్షన్స్ పెట్టుకున్నాడు, అతనికి కూడా ఒకటే సీట్ ఇస్తాడు. ఒక అతనికి ఓన్లీ 3 పెట్టుకున్నాడు, సో అవి ఎంటీగా ఖాళీగా ఉన్నాయి, అప్పుడు కూడా ఒకటే సీట్ ఇస్తాడు. ఓన్లీ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అయినా పెట్టుకోండి, ఒక్క సీటే మీకు ఇవ్వడం జరుగుతుంది అలాట్మెంట్లో. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, రిపోర్టింగ్ చేశాము, మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. వేస్తే దీనికి ఆన్సర్. సో ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, మీరు రిపోర్టింగ్ చేసేసారు, సో ఆ తర్వాత మీరు బెటర్మెంట్ కోసం ఫేజ్ 2కి వెళ్ళచ్చు. ఓకే, దాంట్లో ఎటువంటి రెస్ట్రిక్షన్ ఉండదు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, రిపోర్టింగ్ చేయలేదు, మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇవ్వచ్చా? ఎస్, అబ్సల్యూట్ యూ క్యాన్. సో రిపోర్టింగ్ చేసినా మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, రిపోర్టింగ్ చేయకపోయినా వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు, దాంతో ఏం సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ ఫస్ట్ ఫేజ్లో సీట్ రాలేదు, మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఓకే, సో మీకు సీట్ వచ్చినా ఆప్షన్స్ ఇవ్వచ్చు, సీట్ రాకపోయినా మీరు ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. సో సీట్తో సంబంధం లేదు, ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో నేను రిపోర్టింగ్ చేయొచ్చు అని ఇలా క్లియర్ చెప్పినా చాలామంది ఆ డౌట్స్ రిపీట్ చేస్తాను కాబట్టి మీకు 3 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఇచ్చాను. ఒకటి, సీట్ వచ్చింది కానీ రిపోర్టింగ్ చేసాం, అయినా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు బెటర్మెంట్ కోసం. ఫస్ట్ ఫేజ్ సీట్ వచ్చింది, రిపోర్టింగ్ చేయలేదు, సీట్ వదిలేసుకున్నాను, అయినా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ది సీట్ రాలేదు, అయినా ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. దీన్ని బట్టి ఏమర్థమైంది, ఫేజ్ 1లో ఎట్లాంటి ఏ పరిస్థితి ఉన్నా సరే మీరు ఫేజ్ 2లో బెటర్మెంట్ కోసం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ది ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన తర్వాత ఫీజ్ పే చేయడానికి ఎంత టైం ఇస్తారు, ఎంత పే చేయాలి? సో
మనకి ఫేజ్ 1 అయిపోయిన తర్వాత అంటే అలాట్మెంట్ ఇప్పుడు మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న తర్వాత మనకు ఒక 5 డేస్ నుంచి 1 వీక్ లోపు మనకి అలాట్మెంట్ అయితే వచ్చేస్తుంది. అలాట్మెంట్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి లెక్క పెట్టుకుంటే ఒక 7 రోజులు టైం ఇస్తారు మనకి ఫీజు పే చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కాలేజ్కి ₹1,00,000 అనుకోండి, 1,00,000 అనుకోండి, ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వచ్చిందనుకోండి తెలంగాణలో పే చేయాల్సిన అవసరం లేదు. అదే ఆంధ్రప్రదేశ్లో అనుకో ఎలాగో ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. ఫీ రియంబర్స్మెంట్ రాని వాళ్ళు ఏం చేయాలంటే ఏపీలో అయితే మొత్తం పే చేయాలి, టీఎస్లో కూడా మొత్తం పే చేయాలి. టీఎస్లో ఇంకో కండిషన్ కూడా ఉంటుంది, పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 35,000 వస్తుంది పార్షల్ ఫీజు రియంబర్స్మెంట్లో. సో ఈ 1,00,000లోంచి 35,000 తీసేయండి, అప్పుడు ఎంత 65,000 ఉంటుంది కదా. ఆ 65,000 1 వీక్ లోపు ఎట్ ఏ టైం పే చేయాల్సిందే. ఎక్కడ మనకి ఇన్స్టాల్మెంట్లు ఉండవు. సో ఎట్ ఏ టైం 65,000 విత్ కార్డ్తో మనం పే చేయాల్సిందే. అది కూడా ఆన్లైనే, కాలేజ్కి వెళ్ళి కట్టడం కుదరదు, మీ కార్డ్స్ త్రూ మీరు పే చేసుకోవాల్సిందే. నెక్స్ట్, కట్ ఆఫ్ బేస్డ్ ఆన్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక పర్టికులర్ కాలేజ్ ఎక్స్ అనే కాలేజ్ పెట్టుకోవాలని ఉంది, కానీ మీ ర్యాంక్ ఏమో 20,000 ఉందనుకోండి. సో దాని కట్ ఆఫ్ లాస్ట్ టైం 10,000తో ఆగిపోయింది అనుకోండి. చాలామంది ఏమనుకుంటారు అంటే 10,000 ఇక దీని కట్ ఆఫ్ని పెట్టుకోకూడదేమో అనుకుంటారు. అలా ఏం కాదు, మీరు కూడా పెట్టుకోవచ్చు. ఏమో ఈసారి కాంపిటీషన్ లేకపోతే మీకే వస్తుందేమో 20,000 ఉన్నా సరే. సో ఈ కట్ ఆఫ్స్ అనేది కాంపిటీషన్కి ఒక రిసంబుల్, అంతేకాని ఈ ర్యాంక్ వాళ్ళే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఈ ర్యాంక్ వాళ్ళు పెట్టుకోకూడదు అనే రిస్ట్రిక్షన్ కాదు. ఎంత ర్యాంక్ అయినా రానియండి, మీకు ఆ కాలేజ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. ఏమో మీ క్యాస్ట్ వైజ్, మీ జెండర్ బేస్డ్ ఆన్ మీకు ఈ ఇయర్ తక్కువ కాంపిటీషన్ ఉండడం బట్టి మీకు వస్తుందేమో మీ లోకల్ ర్యాంక్ బట్టి. కాబట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, మీకు నచ్చిన కాలేజ్ పెట్టుకోవాలి. అండ్ అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ 1,00,000 అనుకోండి. సో మీరేం చేయాలంటే 1,10,000 దాకా ఉన్న కట్ ఆఫ్ చూసుకుని పెట్టుకోవాలి, ఎందుకంటే సేఫ్టీ కోసం. అలాగే ఇటు వచ్చేసరికి 60,000 నుంచి 1,10,000 దాకా ర్యాంక్స్ ఉన్నవి అన్ని కాలేజెస్ మీరు పెట్టుకుంటే మీకు సేఫ్లో ఉండి కాలేజ్ వస్తుంది. కట్ ఆఫ్స్ని అలా వాడుకోండి. చాలామంది ఏంటంటే 20 ఉంటే 20 ఏదైతే ఉందో అదే చూసి పెట్టుకుంటారు, అలా పెట్టుకోకూడదు. సో 1,00,000 ర్యాంక్ వాళ్ళు 60,000 ఏదైతే కట్ ఆఫ్ ఉందో అక్కడి నుంచి 1,10,000, 1,20,000 వరకు పెట్టుకోవాల్సి ఉంటుంది. సో మీ అదృష్టం బట్టి మీకు సీట్ వస్తుంది. ఈవెన్ 70,000 లాస్ట్ టైం కట్ ఆఫ్ ఉన్నది కూడా 1,00,000 ఈసారి రావచ్చు. కాబట్టి అలాంటి మిస్టేక్స్ చేయకండి. నెక్స్ట్, కౌన్సిలింగ్లో ఫస్ట్ ఆప్షన్స్ ఇచ్చిన వాళ్ళకి ఫస్ట్ సీట్ ఇస్తారా లేదా ర్యాంక్ వైజ్ సీట్ ఇస్తారా, ఇది కూడా చాలామంది అడుగుతున్నారు. సో మీకు ఫస్ట్ ఆప్షన్ ఇస్తే ఫస్ట్, సెకండ్ ఆప్షన్ ఇస్తే సెకండ్, అలా ఏమి ఉండదు. మీ ర్యాంక్ వైజే మీకు సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు. మీరు ఎప్పుడు వెబ్ ఆప్షన్ ఇచ్చిన టైంలో ఒక 4 days టైం ఇస్తారు. ఆ 3-4 daysలోనే మీరు ఎప్పుడు ఇచ్చినా సరే ప్రాసెస్ మాత్రం సిస్టమ్ సాఫ్ట్వేర్ మీకు ర్యాంక్ వైజే సీట్ అలాట్మెంట్ చేస్తుంది. ఫస్ట్ ర్యాంక్ అతను ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ర్యాంక్ అతను సెకండ్ ప్రిఫరెన్స్ అలా ఇస్తుంది. ఫస్ట్ ర్యాంక్ అతను లేదు పార్టిసిపేట్ చేయలేదు కౌన్సిలింగ్లో అనుకోండి, నెక్స్ట్ సెకండ్ అతను షిఫ్ట్, నెక్స్ట్ థర్డ్, అలాగ ఆర్డర్గా వస్తుంది తప్ప ఫస్ట్ పెట్టిన వాళ్ళకి ఫస్ట్, లాస్ట్ పెట్టిన వాళ్ళకి లాస్ట్ అనేమీ ఉండదు. ఓకే, నెక్స్ట్ ఫేజ్ 2కి సంబంధించిన డౌట్స్. ఫేజ్ 2కి వెళ్ళాలి అంటే మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? సో ఫేజ్ 1లో మీరు రిజిస్ట్రేషన్ పే చేసేసారు ఫీజు, సో ఇట్స్ ఎనఫ్. ఫేజ్ 2కి వెళ్ళేటప్పుడు ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు కానీ ఎటువంటి కౌన్సిలింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానీ ఏమీ అక్కర్లేదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ రోజున మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేసుకోవాలి అంతే. సో ఫేజ్ 2కి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫేజ్ 1లో రిజిస్ట్రేషన్ చేశారా, ఇట్స్ ఎనఫ్. ఓకే, నెక్స్ట్, ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకుండా ఫేజ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చా? అబ్సల్యూట్గా చేయొచ్చు. ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేయకపోయినా సరే డైరెక్ట్గా ఫేజ్ 2లోకి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్, ఫేజ్ 2లో సీట్ వస్తే ఫేజ్ 1 సీట్ ఉంటుందా? ఉండదు. ఫేజ్ 2లో సీట్ ఎప్పుడు ఇస్తారంటే ఇచ్చే ముందు ఫేజ్ 1 సీట్ని క్యాన్సిల్ చేసిన తర్వాతనే ఫేజ్ 2లో సీట్ ఇస్తారు. ఈ ఫేజ్ 1లో మీకు వచ్చిన సీట్ని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చిన తర్వాతనే మీకు ఇది వస్తుంది. సో ఫేజ్ 2లో సీట్ వచ్చిందంటే ఆబ్వియస్గా ఫేజ్ 1 సీట్ ఉండదు. ఓకే, నెక్స్ట్, ఫేజ్ 2 సీట్ నచ్చకపోతే ఫేజ్ 1 సీట్కి మళ్ళీ వెళ్ళొచ్చా? సో చాలామంది ఇలా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఈ క్వశ్చన్ అడుగుతారు, ఏంటంటే సార్ ఇప్పుడు ఓకే ఫేజ్ 2 సీట్ ఉంది కాబట్టి ఫేజ్ 1 సీట్ లేదంటున్నారు కదా. సో నేను ఫేజ్ 2 సీట్ నాకు నచ్చలేదు, నేను మిస్టేక్గా పెట్టుకున్నాను కాలేజ్ కూడా, అందుకు వచ్చేసింది కాబట్టి నేను దీన్ని క్యాన్సిల్ చేసేసుకుంటాను, అప్పుడు మళ్ళీ నా ఫస్ట్ వచ్చేస్తుందా అని. అలా రాదు.
మీరు ఇది క్యాన్సిల్ చేసుకున్నా రాదు, క్యాన్సిల్ చేయకపోయినా రాదు, మీకు ఇంకా అది పోయినట్టే. ఫేజ్ 1 సీట్ మర్చిపోండి. సో ఫేజ్ 1 సీట్ మీకు పోయిన తర్వాతనే ఫేజ్ 2 ఇస్తారు. ఒకవేళ ఫేజ్ 2లో సీట్ రాలేదు మీరు పెట్టిన ఆప్షన్స్కి, అప్పుడు ఫేజ్ 1 ఉంటుంది, ఎక్కడికి పోదు. ఓకే, ఫేజ్ 1 సీట్ ఏదైతే ఉందో అది ఫేజ్ 2లో సీట్ రాలేదనుకోండి, ఈ సీట్ అలానే ఉంటుంది. అలా కాదు, ఫేజ్ 2లో సీట్ వచ్చిందనుకోండి, ఇది ఉండదు. ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటే మీ దగ్గర ఉంటుంది. అందుకోసమే ఫేజ్ 2లో పెట్టే ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా పెట్టాలి. సో ఫేజ్ 1 కన్నా బెటర్ కాలేజ్ అయితేనే ఫేజ్ 2లో పెట్టాలి, లేదనుకో పెట్టద్దు. ఫేజ్ 1లో వచ్చిన బ్రాంచ్ కన్నా బెటర్ బ్రాంచ్ అయితేనే పెట్టాలి. క్లియర్గా అర్థమైంది కదా. ఫేజ్ 1 సీటు మీకు ఉంటుంది ఎప్పుడైతే మీరు పెట్టుకున్న ఫేజ్ 2 ఆప్షన్స్లో ఎటువంటి సీట్ రాదో. అలా కాదు, మీరు పెట్టుకున్న సీట్ వచ్చింది ఫేజ్ 2లో, మీరు పెట్టిన వెబ్ ఆప్షన్ సీట్ వచ్చింది అనుకోండి, ఫేజ్ 1 సీట్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఫేజ్ 1లో సీట్ వచ్చింది, ఫీజు కట్టాం, ఇప్పుడు ఫేజ్ 2లో సీట్ వచ్చింది, మళ్ళీ ఫీజు కట్టాలా? సో చాలామందికి ఇది చాలా డౌట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఫేజ్ 2లో ఒక సీట్ వచ్చింది మనకి, దీని ఫీజు వచ్చి 60,000 అనుకోండి. ఫేజ్ 1లో మనకు ఒక సీట్ వచ్చింది, అది 50,000 అనుకోండి. సో 50,000 ఆల్రెడీ కట్టేశారు, ఫేజ్ 2కి వెళ్ళారు, వేరే కాలేజ్ సీట్ వచ్చింది, 60,000 ఆ కాలేజ్ ఫీజు అనుకోండి. మీరు ఇంకా 10,000 కడితే చాలు, ఎందుకంటే ఈ 50,000 ఆటోమేటిక్గా ఫేజ్ 1 కాలేజ్ నుంచి ఫేజ్ 2 కాలేజ్కి షిఫ్ట్ అయిపోతుంది. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇన్ కేస్ ఫేజ్ 2 కాలేజే 50,000 అనుకోండి, ఫేజ్ 1 కాలేజ్ 60,000 అనుకోండి, అర్థమవుతుందా? ఫేజ్ 1లో ఆల్రెడీ మీరు 60,000 పే చేశారు, కానీ ఇప్పుడు సెకండ్ వచ్చిన కాలేజ్లో 50,000 మీరు ఒక 10,000 ఎక్సెస్లో పే చేశారు. అప్పుడు ఈ ఎక్సెస్ 10,000 మళ్ళీ మీకు రిటర్న్ వచ్చేస్తుంది, రిఫండ్ అయిపోతుంది. సో ఈ 50,000 ఏమో ఈ కాలేజ్కి వెళ్తుంది, 50 ఏమో ఈ కాలేజ్కి వెళ్తుంది, 10 ఏమో మీ దగ్గరికి వచ్చేస్తుంది. క్లియర్గా అర్థమైంది కదా. సో ఎక్కడైనా మీ డబ్బులు మాత్రం సేఫ్గానే ఉంటుంది. ఎక్సెస్ అయితేనేమో మీకు రిఫండ్ అయిపోతుంది, అండ్ అలా కాదు డెఫిసిట్ అయితే మీదే ఎంతైతే తక్కువ ఉందో ఆ అమౌంట్ మీరు పే చేసుకోవాల్సి ఉంటుంది. క్లియర్గా అర్థమైంది కదా. ఎన్ని కౌన్సిలింగ్ అటెండ్ అవ్వాలి? సో ఎన్ని అటెండ్ అవ్వాలని ఏం లేదు, మీరు బెటర్మెంట్ కోసం ఫేజ్ 2కు ట్రై చేయొచ్చు. టీఎస్లో ఫేజ్ 3 కూడా ఉంటుంది, ఫేజ్ 3లో కూడా ట్రై చేయొచ్చు, మీ యొక్క ఓపిక, మీ యొక్క ఇంట్రెస్ట్. ఏపీలో మాత్రం ప్రతి ఇయర్ ఫేజ్ 2 వరకే ఉంటుంది అంటారు. స్టూడెంట్స్ వాళ్ళు రిక్వెస్ట్ చేయగా చాలా అది ఇది చేయగా అప్పుడు మళ్ళీ ఫేజ్ 3 పెడతా ఉంటారు. ఫస్ట్ నుంచి కూడా ఫేజ్ 2 లాస్ట్, ఫేజ్ 2 లాస్ట్ అని 10 సార్లు చెప్తారు, కానీ ఫేజ్ 2లో వరకు జరగదు న్యాయం. కొంతమందికి బికాజ్ ఆఫ్ వాళ్ళకి ఇగ్నోరెన్స్ బట్టి, వాళ్ళకి తెలియక ఆప్షన్ సరిగ్గా పెట్టుకోక ఉంటారు, కాబట్టి సీట్స్ కూడా అన్నీ ఫిల్ అవ్వవు ఫేజ్ 2లోనే. ఫేజ్ 3 వరకు కూడా టీఎస్ పెడుతుంది, అలానే ఏపీ వాళ్ళు కూడా పెడతారు, కానీ చాలా పిల్లల్ని టార్చర్ పెట్టి పెడతారు. కానీ ఈ ఇయర్ ఏమైనా చేంజ్ రావచ్చేమో చూద్దాం. ఓకే, ఎన్ని అన్నదేంటి, అది మన బెటర్మెంట్ కోసం, మనకి ఎంత బెటర్మెంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక వై అనే కాలేజ్లో సీట్ వచ్చేసింది, కానీ మనకి బి అనే కాలేజ్లో సీట్ రావాలి, కాబట్టి బి అనే కాలేజ్ని ఫేజ్ 2లో పెట్టుకో, రాలేదనుకో ఫేజ్ 3లో ఒకటి పెట్టుకో, తప్పేం లేదు. వస్తే షిఫ్ట్ అయిపో, లేదనుకో అదే వై కాలేజ్ చదువుకోవచ్చు. సో బీలో కూడా మనకి ఎంటీ ఉందా లేదో కూడా చెక్ చేసుకోవాలి. సో కొన్నిసార్లు ఫుల్గా ఉన్నా కౌన్సిలింగ్ అప్పుడు ఆల్రెడీ ఫిల్ అయిన వాళ్ళు వాళ్ళ సీట్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది, కాబట్టి పెట్టుకోవడంలో తప్పేం లేదు. ఓకే, ఏ ఫేజ్లో మంచి సీట్ వస్తుంది? సో ఫేజ్ 1లోనా, 2లోనా, 3లోనా అంటే ఫేజ్ 1లోనే మంచి సీట్ వస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఫేజ్ 1లోనే మీరు వెబ్ ఆప్షన్స్ వైజ్గా కరెక్ట్ గైడెన్స్ తీసుకొని కరెక్ట్గా చేసుకుంటే మీకు చాలా మంచిది. ఎందుకంటే ఫేజ్ 1లో అన్ని సీట్స్ ఉంటాయి, ఫేజ్ 2కి వచ్చేసరికి ఒక 30 to 45 సీట్స్ ఉంటాయి, ఫేజ్ 3లో వచ్చేసరికి ఒక 15% సీట్సే ఉంటాయి. ఇక్కడ 100% సీట్స్ అవైలబుల్గా ఉంటుంది, అప్పుడు మీకు ఇక్కడే కదా బెటర్మెంట్ వస్తుంది. కానీ ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, కానీ మీరు దాన్ని తీసుకోవడంలో మిస్టేక్ చేయడం బట్టి మీకు మీ ర్యాంక్కి తగ్గ కాలేజ్ మిస్ అయిపోతూ ఉంటారు. కాబట్టి వెబ్ ఆప్షన్స్ గైడెన్స్తోనే వెళ్ళండి. మీ వెల్ విషర్స్ ఉండొచ్చు, మీ సీనియర్స్ ఉండొచ్చు, మీ బ్రదర్స్ ఉండొచ్చు, వాళ్ళ మాటలు కరెక్ట్గా తీసుకుని కాలేజ్ కోసం అర్థం చేసుకుని మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది. మన నుంచి ఏమైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే కనుక కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాం, ఖచ్చితంగా అవి చూసి దాన్ని బట్టి అప్రోచ్ అవ్వండి, పర్సనల్ గైడెన్స్ తీసుకోండి. ఓకే,
అండ్ టెలిగ్రామ్ లింక్ కూడా ఇచ్చాము, ఖచ్చితంగా క్లిక్ చేసి మీరు జాయిన్ అవ్వండి. సో దాట్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అప్డేట్స్ ఎంసెట్ వైజ్గా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఫీ పేమెంట్ డౌట్స్. సో ఇది చాలా క్రూషియల్, ఎందుకంటే ఈ పేమెంట్ అప్పుడు చాలా మిస్టేక్స్ చేసి అమౌంట్ రిస్క్ చేసుకుంటారు. సో అవి ఏంటో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫీ పేమెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ మాత్రం. సో మీ ఓన్ కార్డ్ త్రూనే పే చేయాలి. మీ ఓన్ కార్డ్, అది డెబిట్ కార్డ్ ఉండొచ్చు, క్రెడిట్ కార్డ్ ఉండొచ్చు, అది మీ ఓన్ కార్డ్ అయి ఉండాలి. చాలామంది ఈ సేవ త్రూ పే చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ కార్డు వాడతారు. ఎందుకు అనుకుంటున్నారు, రిఫండ్స్ వస్తాయి కదా, అది వాళ్ళ అకౌంట్కి వెళ్ళిపోతాయి. ఈ సేవ త్రూ పే చేయకండి దయచేసి. నేను లాస్ట్ ఇయర్ కూడా చాలామంది చెప్పాను, అయినా చాలామంది తెలియక ఈ విషయము ఈ సేవ త్రూనే పే చేశారు. మన సబ్స్క్రైబర్స్ అయితే వాళ్ళు డైరెక్ట్ ఓన్ అకౌంట్స్ని పే చేసుకున్నారు. ఈ సేవలో పే చేసుకున్న వాళ్ళకి ఏమైందంటే రిఫండ్స్ ఈ సేవకి వెళ్ళినాయి, ఈ సేవ వాళ్ళు రిటర్న్ ఇవ్వట్లేదు, ప్రూఫ్ అడుగుతున్నారు. ప్రూఫ్ ఎలా ఉంటుంది, మనకేమి ఇది ఎక్నాలజ్మెంట్ ఇచ్చిన రిఫండ్ కాదు కదా, కాబట్టి ప్రూఫ్ ఉండదు, డైరెక్ట్గా మన అకౌంట్లోకి వచ్చేస్తుంది అంతే. అదే మన ఓన్ అకౌంట్, మన ఓన్ కార్డ్ త్రూ పే చేసామనుకో, అదే అకౌంట్కి డబ్బులు రిటర్న్ వచ్చేస్తాయి అంతే. సో ఈ సేవ త్రూ కార్డు మాత్రం పే చేయకండి. ఈ సేవ మీ ఓన్ కార్డ్ త్రూనే మీరు పే చేయాలి. అండ్ మీ కార్డ్లో ఎంతవరకు లిమిటేషన్ చూడండి, కొంతమందికి 50,000 ఉంటుంది. సో దాని యొక్క లిమిటేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు అరౌండ్ 2 lakhs 1 lakh అలా ఇంక్రీజ్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఆ టైంకి మీరు ఫీజు మీరే ఆన్లైన్ త్రూ కట్టుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీ సర్కిల్లో ఎంతమంది ఉంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ పాయింట్ మెయిన్గా తీసుకోమని చెప్పండి. చాలామందికి రిఫండ్ ఇందాక చెప్పినట్టుగా ఎక్సెస్ అమౌంట్ 25,000, 10,000, 15,000 ఈ సేవ్ అకౌంట్లోకి పడిపోతున్నాయి. సో వాళ్ళు ఇవ్వరు, చాలా ఇష్యూ చేసి మనం అక్కడికి వెళ్ళి వాయిస్ రైజ్ చేసి అప్పుడు గట్టిగా మాట్లాడితే తప్ప వాళ్ళు అది కూడా ఏంటంటే చాలా డేస్ పడుతుంది రిటర్న్ ఇవ్వడానికి. సో కాబట్టి మీ ఓన్ కార్డ్సే, అది క్రెడిట్ కార్డ్ అయినా పర్లేదు, డెబిట్ కార్డ్ అయినా పర్లేదు, ఎంత లిమిట్ ఉంది అంటే 50,000 వరకే అయినా ఏంటని చూసుకోండి. అది 2 lakhs దాకాను 1.5 lakh దాకా హైక్ చేసుకోండి. సో దాట్ ఆ టైంలో మీకు టెన్షన్ ఉండదు. ఓకే, అది మీ కార్డ్స్ ఒకసారి చెక్ చేసుకోండి ఫస్ట్. నెక్స్ట్, ఫీ పే చేయకపోతే సీట్ ఉంటుందా? ఫీ పే చేయకపోతే సీట్ ఉండదు, మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, పే చేయకపోతే సీట్ ఉండదు మీకు. phase 1లో వచ్చిన సీట్ని రిజర్వ్ చేసుకోవాలంటే ఫీజు పే చేయాల్సిందే. ఓకే, సీట్ క్యాన్సిల్ చేస్తే ఫీజు రిటర్న్ ఇస్తారా? ఇస్తారు. మీరు phase 1 సంబంధించిన సీట్కి ఇంత టైం ఉంటుంది, ఆ టైంలో క్యాన్సిల్ చేస్తే అది 100% మీకు రిఫండ్ అయిపోతుంది. అలా phase 1 మీకు రిఫండ్ టైం అయిపోయిన తర్వాత మాత్రం phase 2లో అండ్ phase 3కి మాత్రం ఫుల్ అమౌంట్ రాదు. సో కండిషన్స్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. 75%, 50% అమౌంట్ టైం సర్కమ్స్టెన్సెస్ బట్టి రిటర్న్ అయితే వస్తుంది. 100% అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. phase 1 తర్వాత ఇచ్చిన టైం లోపు క్యాన్సిల్ చేస్తేనే 100% వస్తుంది, తర్వాత మాత్రం 75-50% వస్తుంది. ఓకే, రిఫండ్ రావడానికి ఎంత టైం పడుతుంది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే చాలామంది రిఫండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు కానీ రిఫండ్ రాదు. సో రిఫండ్ రావాలంటే స్టేట్లో అన్ని కౌన్సిలింగ్స్ పూర్తయిపోవాలి. ఎంసెట్ కౌన్సిలింగే కాదు, మిగతా కౌన్సిలింగ్స్ ఏవైతే ఉంటాయో, డిగ్రీ కౌన్సిలింగ్స్, అసిడ్ కౌన్సిలింగ్స్, అలాంటి కౌన్సిలింగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత 45 days కౌంట్ చేసుకోండి. ఆ లోపు మీ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. సో అది ఏ అకౌంట్ త్రూ పే చేశారో ఆ అకౌంట్కే రిఫండ్ వస్తుంది. అందుకే నేను పైన మీకు ఈ సేవలో పే చేయొద్దు అన్నాను, ఎందుకంటే ఈ సేవ వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో 45 days లోపు మీరు ఏ అకౌంట్ త్రూ, ఏ కార్డ్ త్రూ పే చేశారో ఆ అకౌంట్లోకి డబ్బులన్నీ వెళ్ళిపోతాయి. సో ఏంటి కండిషన్ ఏంటి, అన్ని కౌన్సిలింగ్స్ పూర్తయిన తర్వాత 45 daysలో మీ అమౌంట్ వస్తుంది. ఫస్ట్ ఇక్కడ కౌన్సిలింగ్స్ పూర్తయిపోవాలి, ఆ తర్వాత నుంచి 45 days కౌంట్ అనమాట. సో ఈ కౌన్సిలింగ్స్ అన్ని స్టేట్లో అన్ని టైప్స్ ఆఫ్ కౌన్సిలింగ్ అవడానికి టైం పడుతుంది. 2 months దాకా టైం పడుతుంది. ఆ తర్వాత 45 days మీరు కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్, కాలేజ్ రిపోర్టింగ్ టైంలో ఇంకా ఏమైనా ఎక్స్ట్రా ఫీజెస్ పే చేయాలా, ఇంకేం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి? సో కాలేజ్ ఇది ఇప్పుడు మనం ఏదైతే ఆన్లైన్లో ఫీజు కట్టేసిన తర్వాత కాలేజ్ వాళ్ళు అన్అఫీషియల్గా కొంత అమౌంట్ తీసుకుంటారు, లైక్ లైబ్రరీ ఫీజ్ అని,
ఎగ్జామ్ ఫీజ్ అని అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని కొత్తగా మొదలుపెట్టారు రీసెంట్గా 4-5 ఇయర్స్ నుంచి. సో ఈ ఫీజెస్ని మీకు వసూలు చేస్తారు. ఇవి కాలేజ్ బట్టి ఉంటుంది. 15,000 నుంచి ఇది అరౌండ్ 40K వరకు ఉంటుంది. డిపెండ్స్ అపాన్ కాలేజ్ రేంజ్ బట్టి. మన యావరేజ్ మాత్రం 15K నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. అండ్ డాక్యుమెంట్స్ ఇంకేమైనా ఇవ్వాలి అంటే మీరు కౌన్సిలింగ్లో ఏవైతే సబ్మిట్ చేశారో ఆ డాక్యుమెంట్స్ ప్లస్ మీ అలాట్మెంట్ ఆర్డర్ ప్లస్ రిపోర్టింగ్ చేసింది ఉంటుంది కదా, సో అవి మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. కౌన్సిలింగ్లో మీరు ఏదైతే సబ్మిట్ చేశారో అవి ప్లస్ అలాట్మెంట్ ఆర్డర్ అండ్ జాయినింగ్ రిపోర్ట్ చేశారు చూడండి, ఒకటి వస్తుంది మీకు ఎక్నాలజ్మెంట్, అది ఈ 3 అప్పుడు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇట్స్ ఎనఫ్. ఓకే. ఇది 20 డౌట్స్ సంబంధించి. సో మీకు ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా మెన్షన్ చేయండి, అది వీడియో రూపంలో ఖచ్చితంగా మీకు అందించడానికి అయితే మేము ట్రై చేస్తాము. హోప్ఫుల్లీ ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అయింది అనుకుంటున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరికైనా కౌన్సిల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకి మీరు చాలా క్లారిటీ అందించిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.